ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసయ్య ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అన్నవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంతిపై అన్నవాడు ఏమన్నట, మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఆ ధూపం వెయ్యను, ఆ కైసరికి ధూపం వెయ్యను, కైసర్ సీజర్ ఇస్ ది లార్డ్, కైసరే ప్రభువు అని నేను చెప్పను అంటే అంతిపై అన్న వాడిని ఏం చేశారు? చంపేశారు. ఖడ్గంతో నరికో ఏం చేసో చంపేశారు. హతసాక్షి అయ్యాడు. వాడిని చంపేసినా సరే, ఆయన్ని చంపేసిన సంఘం మాత్రం ఒకరిని చంపేశారు కదా, మనల్ని చంపేస్తారులని పోయి వాళ్ళు కూడా ధూపం వేయలేదు. వాళ్ళు నిలబడ్డారు, శ్రమకి నిలబడ్డారు. ఏసే ప్రభువు, ఏసుక్రీస్తే ప్రభువు, కైసరు కాదు, మేము ధూపం వేయం అనే సంఘం నిలబడ్డారు. వారు శ్రమలు అనుభవించారు. ఇది పెర్గము యొక్క సాక్ష్యం. చూడండి, ఆ దినాల్లో ఆ సంఘాల యొక్క పరిస్థితి, వారి శ్రమ ఎంత ఘోరమైనది. ప్రభు అంటున్నాడు, నేను ఎరుగుదును. మనకు కూడా చాలాసార్లు వస్తాయి ఇలాంటి శ్రమలు. చిన్న చిన్న వస్తాయి, ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి. నా భార్య చిన్నప్పుడు 10వ ఏట బైబిల్ చదివింది. అంటే అప్పటికి భార్య కాదు, నా మేనమామ కూతురు. అర్థమైందా? బైబిల్ చదివింది. వాళ్ళ అమ్మమ్మ విశ్వాసి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అంటే మా మామయ్య ఇంటికి వచ్చినప్పుడు, ఆమెకు తమ్ముడే కదా మా పెద్దమ్మ. ఇక్కడ మాది బీరకాయ పీచు బెండకాయ బంక సంబంధం. అర్థమైందా? మా పెద్దమ్మకి కూతురు, నా మేనమామకి భార్య. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నా పెద్దమ్మ కూతురు నా మేనమామకి భార్య, నా మేనమామ కూతురు నాకు భార్య. అర్థమైందా? నా భార్యకి మా పెద్దమ్మ ఏమవుతుంది? అమ్మమ్మ. సరే, ఇప్పుడు నా భార్యకి వాళ్ళ అమ్మమ్మ, మా పెద్దమ్మ విశ్వాసి, ప్రభుని ఎరిగింది. ఆమె మా మామయ్య ఇంటికి వస్తే, అంటే ఆమె తమ్ముడి ఇంటికి వస్తే, పక్కపక్కన ఆమె పూరిలో ఉండేది, మా వీళ్ళు భువనేశ్వర్లో ఉండేవారు. వాళ్ళ ఇంటికి వస్తే మా మామయ్య ఏం చేసేవాడు? వీధి గుమ్మంలో విస్తరేసి భోజనం పెట్టమనేవాట. ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. వీధి గుమ్మంలో విస్తరేసి భోజనం పెట్టు అనేవాట. అంటే ఆ పాపం చాలా దీనురాలు మా పెద్దమ్మ. ఆమె ఎటువంటి ఆయన్ని పెళ్లి చేసుకుందంటే, వాళ్ళ కుటుంబానికి 11 గ్రామాలు ఉండేవి. వాళ్ళ సొంతం బొబ్బిలి ప్రాంతంలో 11 అగ్రహారాలు వాళ్ళవి. 11 బస్సులు ఉండేవి, ప్రైవేటు బస్సులు వాళ్ళ వంశానికి. తరువాత ఈమెకి 7 వారాల నగలు ఉండేవిట. ఆమె చెప్పేది 7 వారాల నగలు అంటే ఏమిటి? రోజుకొక వారం, సోమవారం ఒక నగ అంటే ఒకటి కాదు, సెట్. ఎక్కడి నుంచి? తలలో నాగారం దగ్గర నుంచి కిందన మట్టిల వరకు ఒక సెట్, అంతా బంగారం. ఎత్తు గొలుసులు, నాగరాలు, ముక్కపుడక, జడ వంకీలు, ఇట్లా రకరకాలు. అర్థమైందా? నెక్లెస్లు, ఒకటి కాదు, బంగారం. వడ్డాణం, రోజుకొక వడ్డాణం. 7 వడ్డాణాలు ఉండేవి ఆమెకు. ఆమె ఒక్కరికే, మళ్ళీ ఇంకోళ్ళది కాదు. ఇవన్నీ పెట్టుకోవటానికి ఎంత పెద్ద పెట్టే, టేకు పెట్టే, అవన్నీ అందులో పెట్టేవారట. ఎట్లనో కాలక్రమేణా అనుకోకుండా అన్నీ పోయాయి, ఒక్కసారి పోయాయి. బీదవారైపోయారు, దీనురాలైపోయింది. ఆ తర్వాత ప్రభుని తెలుసుకుంది, ప్రభుని అంగీకరించింది. ఎందుకంటే ఆమె భర్త, మా పెదనాన్నగారు, సడన్గా చనిపోయాడు. ఇక కుటుంబం అంతా రకరకాలు. దున్నిన వాడితే భూమన్నారు గాంధీ గారు. పొలాల మొత్తం 11 గ్రామాలు వెళ్ళిపోయాయి. బస్సులు దయాదులు కొట్టేశారు. ఇటుకావాలు ఉండేవి, టింబర్ డిపో ఉండేది, ఇక రకరకాలు ఉండేవి. అన్నీ పోయాయి ఒక్కసారి. దేవుడు ఎందుకో ఏం లేని వారిని చేశాడు. ఈ 7 వారాల నగలు పోయాయి. కుటుంబం అంతా కూడా బీదవారైపోయారు. సరే, ఆ దినాల్లో ఆమె ప్రభుని అంగీకరించింది. శ్రమలలో ప్రభు దగ్గరకు వచ్చి దీనురాళ్ళు. అటువంటి ఆమెను మా మామ ఏం చేసేవాడు? వీధి గుమ్మల్లో విస్తరేసి భోజనం పెట్టాడు. ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఆమె సంగతి ఎక్కడ చెప్పాలి, ఇక్కడే చెప్పారు. ఎంత ధనవంతురాలు, ఏ స్థితికి వచ్చిందో చూడండి. మీరు ధనం లేదని బాధపడతారేమో. అర్థమైందా? ధనం లేదని బాధపడతారేమో. ధనం వైపు చూడొద్దు. ధనం ఉంటే ప్రభు దగ్గరికి రాలేము అసలు.
నేను ఆ మధ్యకాలం వరకు చాలా బాధపడేవాడిని. మా తాతలు కూడా ఆస్తిపరులే, అక్కడ గుంటూరు జిల్లా చెరుకూరులో వాళ్ళు ఆస్తిపరులు. మా చిన్న తాతగారు పెళ్లి చేసుకోలేదు. ఆయన మా నాన్నగారిని దత్తత తీసుకుని మా నాన్నగారికి ఆయన భూమి అంతా రాసి ఇచ్చేసేట. మా చిన్నప్పుడే చెప్పారు, ఒరే నాయనా, మీకు అక్కడ పొలం ఉంది, మీ పెదనాన్న వాడేసుకుంటున్నాడు, మీరు అడిగి తీసుకుని పంటరా, అమ్మేసుకోండి, కౌలుకని ఇచ్చుకోండి. నల్లరేగడి నేల, చెరువు కింద చాలా మంచి పంట పండేది. అంటే మా నాన్నగారిని ఒకసారి అడిగాను, నాన్నగారు మనకు పొలం ఉందిట, మరి ఏది తెచ్చుకుందామా, ఏదైనా చేద్దాం అంటే మా నాన్నగారు అన్నాడు, అనుభవిస్తున్నవాడు మా అన్నయ్య, నాకు ఆయనతో గొడవద్దని చెప్పాడు. నేనానికి ఇంత చేతస్థపై నేను ఎక్కడ దొరికాడు మాకని అనుకున్నాను నేను ఆ రోజుల్లో. సరే అయిపోయింది. నేను అనుకున్నా ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు అయి ఉంటుంది, అంతకంటే ఉంటుందిలే, ఓ 4-5 ఎకరాలు పెద్దగా అయితే ఉండుంటుంది, సర్లే అనుకున్నాను. మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు అన్నాను, మా అమ్మగారితో చెప్పాను, అమ్మ మనకు పొలం ఉంది కదా అక్కడ, నేను వెళ్ళి దాని సంగతి చూసి వస్తాను, ఫైటింగ్ చేస్తా పెదనాన్నతో అన్నాను. అంటే మా అమ్మ ఏమని తెలుసా, ఒరే నాన్నగారు బతికున్న మాటే చనిపోయిన మాటే, ఆయన చనిపోయినంత మాత్రాన ఆయన మాట చనిపోలేదు, ఆయన వద్దన్నాడు, నువ్వు పోవడానికి వీల్లేదంది. అంటే మనుష్యులకు ఇచ్చే విలువలు ఎంత గొప్పవో చూడండి. వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు కాదు. నైతిక విలువలు, మానవత్వ విలువలు ఎంత గొప్పవి. మా అమ్మ మాటకి సరే అని ఊరుకున్నా, నేను వదిలేసా. గత సంవత్సరం ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఆయన పేరు మోజెస్, సిఐ, రిటైర్డ్ సిఐ గారు. నాకు ఫోన్ చేసి, ఏమంటే అబ్రహాం గారు, మీ సాక్ష్యం విన్నాను, మీ పేరు కోటేశ్వరరావు అని విన్నాను, మీది చెరుకూరు అన్నారు కదా, ఎక్కడ చెరుకూరు అన్నాడు. పలానా చెరుకూరు. ఆయన అన్నాడు, నాది కూడా అదే చెరుకూరు అండి అని అన్నాడు. అన్న తర్వాత మీ ఇంటి పేరు ఏంటంటే కోనవారు అండి అని అన్నాడు. మరి మీకు అక్కడ ఎవరు బంధువులు ఉన్నారా? అప్పుడు ఆయన చెప్పి మొత్తానికి అటు ఇటు చేసి అన్నాడు. కోన శర్మ అని ఒకడు ఉన్నాడు, ఆయన నా క్లాస్మేటు, వాడు నీకేమవుతాడు అని. వాడు నా పెదనాన్న కొడుకు, పెద్ద కొడుకు అని అన్నాను. ఆహా, వెంటనే అన్నాడు, అయితే అబ్రహాం గారు, కోటేశ్వరరావు గారు, మీకు అక్కడ స్థలాలు ఉండాలి, పొలం ఉండాలండి, ఏం చేశారన్నాడు. మాకేం పొలం అని అన్నా. అంటే చెప్పాడు, ఆ ఊర్లో ప్రతి బ్రాహ్మడికి 50 ఎకరాల పొలం ఉందిట ఆ రోజుల్లో. అంటే మా చింతాత గారి పొలం ఎంత చెప్పండి ఇప్పుడు, చెప్పండి, 50 ఎకరాలు. ఆయన అంటాడు, ఆయన జీవిత కాలంలో అమ్ముకుంటే 25 ఎకరాలు అమ్ముకుని ఉండొచ్చు, ఇంకా 25 ఎకరాలు మిగిలిందండి. మీ నాన్నగారు వదిలేసింది కనీసం 25 ఎకరాలు. అర్థమైందా? కనీసం 25 ఎకరాలు. ఈ రోజుల్లో ఇక్కడ ఎంత ఉందో ఎకరం, అక్కడ ఎంత ఉందో తెలుసా? కనీసం 1 కోటి రూపాయలు. అంటే ఇప్పుడుంటే ఎంత ఆస్తి? కనీసం 25 కోట్లు. ఇప్పుడు ఆస్తి ఆ రోజుల్లోనే నా చేతికి వస్తే నేను యేసుప్రభు దగ్గరికి వస్తానా? రామ్. అప్పుడు అనుకున్నాను, మా నాన్నగారు నాకు మేలు చేశాడు, నేను నా చెల్లెళ్ళు ప్రభుని ఎరిగాం, ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభు సేవ చేస్తున్నాం. ఎంత ధన్యత! ఈ ధన్యత వాళ్ళకి లేదు, ఆ ఆస్తిని అనుభవించిన వాళ్ళకి లేదు. ఆ తర్వాత వాళ్ళు అది ఏం చేసుకున్నారు అంత వేరే విషయం, వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాబట్టి ఆస్తిని అనుభవించిన వారికి లేదు కనుక మాకు ఈ ధన్యత దొరికింది. కాబట్టి ఎప్పుడు కూడా బేదలంగా ఉన్నామని దయచేసి ఎవరూ బాధపడకండి, ఏదో పోయిందేమో అనుకుని బాధపడొద్దు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్నవారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. దుఃఖపడుతున్నవారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారని అన్నాడు ప్రభు. అర్థమవుతుందా? కనుక ఈ లేమి, ఈ దారిద్ర్యం, ఇదంతా కూడా మేలు కోసమే వస్తుంది. ఇది కష్టం కోసం కాదు. దేవుడు మన జీవితాల్లో ఏం చేసినా మేలు కోసమే చేస్తున్నాడు, మేలు కోసమే చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మళ్ళీ వస్తాను. మా పెద్దమ్మ దగ్గర ఇక్కడ విస్తరేసి వీధి గుమ్మంలో విస్తరేసి భోజనం పెడితే తిన్న తర్వాత నీ విస్తరి నువ్వే ఎత్తేసుకునేవట్టు మా మామయ్య. అంటే విస్తర ఎత్తేసుకునేది, విస్తర ఎత్తేసి ఆమె తీసుకెళ్ళి బయట ఎక్కడో పడేయాలి. పడేసిన తర్వాత మా మామయ్య ఏం చేసేవాడు, ఇన్ని పసుపు నీళ్ళు, ఇంత కాశీ గంగ అన్నీ జల్లి తుడుచుకుని శుభ్రం చేసుకునేవాడు. అప్పుడు నా భార్య, అంటే నా మరదలు, ఆమె అడిగిందిట, అమ్మమ్మ నువ్వు మా అన్నయ్యకి అక్కవే కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఆమె చెప్పిందిట, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను,
నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక మీ నాన్న నన్ను ఇట్లా చేస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఈమెకు అర్థమైంది ఏంటంటే నిజమైన దేవుడు ఒకడున్నాడు, అబద్ధమైన దేవుడు ఒకడున్నాడు. నిజం కానిదేంటి? అబద్ధం. కాబట్టి అమ్మమ్మ కొలుస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఇప్పుడు మా నాన్న కొలుస్తున్న దేవుడు అబద్ధమైన దేవుడు. కాబట్టి నేను నిజమైన దేవుణ్ణి కొలుస్తాను అని అనుకుని ఆమె కూడా తీర్మానంలోకి వచ్చింది. చిన్నపిల్ల 10-12 ఏళ్ళు. ఆమె టీచర్ దగ్గరికి వెళ్తే ఒక బైబిల్ ఇచ్చిందట, బైబిల్ తెచ్చుకుంది. అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేది. నానా యాతన పెట్టారు వాళ్ళ ఇంట్లో, చాలా శ్రమలు అనుభవించింది. వాళ్ళ నాన్న ఎక్కడో ఈ గ్రిల్స్ కేసు కట్టేసి కొట్టేవాడు, జామ్ సెట్ కేసు కట్టేసి కొట్టేవాడు, ఇలాంటి రోళ్ళ కర్రలతో కొట్టేవాడు. చాలా శ్రమలు అనుభవించింది. ఓసారి మా పెద్దమ్మ దగ్గరికి పోయి చర్చిలో ఉంటే ఈయనకు తెలిసింది, పోయట జీప్ వేసుకొని పోయి బూట్ కాళ్ళతో తన్నుకుంటూ ఈడ్చుకొని తీసుకొచ్చాడు. ఎన్ని శ్రమలు 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో అనుభవించాడు. అయిపోయింది, పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత అనుకుందిట, మా బావ నన్ను చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ చర్చికి వెళ్తానంటే కాదనడులే అనుకుందిట. ఇంటికి వచ్చి కుడికాయలు లోపల పెట్టి అంటారు కదా, కుడికాయలు పెడుతుండగానే బయట ఎక్కడో పాటలు ఏవో వినిపిస్తున్నాయి, ఏవి యేసుక్రీస్తు పాటలు వినిపిస్తుంటే మా అమ్మ తిట్టడం స్టార్ట్ చేసింది. ముష్టి వెధవలు ఇప్పుడే ప్రారంభించారని. అంటే మా నోరు విప్పితే వచ్చే మాట అదే, ఇంకే తిట్లు రావు. అప్పుడు అనుకున్నారు, బాబాయ్ ఇక్కడ కూడా మనకు కుదరదు. 10 సంవత్సరాలు మా ఇంట్లో దీపం పెట్టలేదు. అర్థం చేసుకోండి, 10 సంవత్సరాలు మా ఇంటిలో ఆమె కోడలుగా దీపం పెట్టలేదు. ఎప్పుడో బలవంతంగా పెడితే ఒకసారి ఇట్లా పెట్టేసి అటు పోయేది, కానీ పెట్టేది కాదు. కొన్నిసార్లు చెప్పేసేది, అత్త నా భార్యకి, మా అమ్మ నా భార్యకి మేనత్తే కదా, అత్త నేను దీపం పెట్టను అని చెప్పేది. చెప్తే నువ్వు ఇలా రాబే అని పిలిచేదట. ఎక్కడికి తీసుకెళ్తున్నా తెలియదు, బాత్రూంలో తీసుకెళ్ళి పడేయాలని కొట్టేదట. దీపం పెట్టవే నువ్వు అని. ఒకసారి నా ఎదురుగానే తిట్టింది, నువ్వు ఎప్పుడు దీపం పెడతావు తెలుసా, నేను చస్తే నా తల దగ్గర దీపం పెడతావు, అంతవరకు నువ్వు దీపం పెట్టవు అని చెప్పి తిట్టింది. పెట్టేది కాదు ఇంట్లో దీపం. ఎందుకు? యేసు ప్రభువే దేవుడు, నేను ఆయన్నే కొలుసు. అప్పటికే బాప్తిస్మం లేదు, ఏం లేదు, రక్షణ కూడా లేదు. కానీ ఒక తీర్మానం, యేసు ప్రభువే నిజమైన దేవుడు, నేను ఆయన్నే పూజ చేస్తాను. మనసులో అనుకుంది, బయటికి చెప్పదు. అసలు యేసు ప్రభువుని కొలుస్తున్నది, నమ్ముతున్నదని కూడా బయటికి చెప్పదు, ఎవరికి తెలియదు. మాకు 10 సంవత్సరాలు మా ఇంట్లో శ్రమ పడింది. రోజు బాత్రూంలోకి పోయేది, గంట సేపటి వరకు వచ్చేది కాదు. బాత్రూంలో గంట సేపు ఏం చేస్తావంట నేను, అది కూడా నీకు చెప్పాలా అనేది. అంటే చెప్పొద్దా అంటే, అది నీకు చెప్పాలా, నాకు స్వేచ్ఛ లేదా అంటే, పోనేందుకు వచ్చిన బాధ ఏదో ఒకటి చేసుకొని అని ఊరుకునేవాడిని. నేను ఆ దినాల్లో ఎట్లా ఉండేవాడిని, మాంత్రికుడిలాగా ఉండేవాడిని. 6 ముఖాలు రుద్రాక్షలు 32. అంటే రుద్రాక్షలు ఎందుకంటే, రుద్రాక్షమాల 6 ముఖాలు రుద్రాక్షమాల 32 రుద్రాక్షలు వేసుకుంటే లక్ష్మీప్రదం, డబ్బులు వస్తాయిట. నాకు డబ్బులు రాలేదు, ఎలర్జీ వచ్చింది. దొరద ఎలర్జీ అంటే. దాని మీద 108 స్ఫటికమాల, 108 తులసిమాల, కోయిదారులతో స్నేహం చేసి తాయెత్తులు కట్టడం నేర్చుకున్నాను. నేనే ఒక తాయెత్తు కట్టుకున్నాను. 8 వేళ్లకు 8 జాతిరాళ్ళ ఉంగరాలు, ముఖానికి 3 బొట్లు, వీటన్నిటితోటి నేనే ఒక కోయిదారులాగా ఉండేవాడిని. నన్ను చూస్తే అనేది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాంత్రికుని పిలిచి, ఆ మాంత్రికుని ఎట్లయినా ఈమె యేసుప్రభుని మర్చిపోవాలి, భావన మర్చిపోవాలి అని వాడిని పిలిచి వాడి దగ్గర కూర్చోబెట్టారు 2 రోజులు. వాడి వల్ల కాలేదు. వాడేదో చేస్తున్నట్ట, హౌరా నుంచి వచ్చాడు, కలకత్తా నుంచి, వాడేదో చేస్తున్నట్ట. ఈమెమో ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అంటోందిట. వాడి వల్ల ఏం కాక తిట్టేసి వదిలేశాడు. ఇప్పుడు అనుకుందిట, అక్కడేమో మాంత్రికుడు బయట 2 రోజులే, ఇక్కడ మాంత్రికుడు ఇంట్లో జీవితకాలం, వీటిని ఎట్లా తప్పించుకోవాలి. ఒక మాంత్రికుడిలాగా ఉండేవాడిని నేను. 10 సంవత్సరాలు బాత్రూంలో ఏం చేసిందంటే, ప్రభువా నా భావన మార్చు అని ప్రార్థన చేసింది. ప్రభువా నా భావన మార్చు అని ప్రార్థన చేసింది. 10 సంవత్సరాలు ఆమె శ్రమలు, ఒక పక్క శ్రమ మౌనంగా అనుభవిస్తోంది, నా కోసం ప్రార్థన చేస్తూ. 10 సంవత్సరాలు ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అర్థమైందా? అందుకని అంటున్నాడు, నేను నిన్ను ఎరుగుదును.
ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారి కోసం నీవు పడుతున్న ప్రతి శ్రమ, ప్రతి పాట్లు, ప్రతి ఇబ్బంది సమస్తం ప్రభువుకు తెలుసు. ఒక దినాన్న ఫలమిస్తాడు. నేను ఒక దినాన్న ఓ రోడ్డు మీద నిలబడ్డాను. దుర్గా ఉపాసన చేశాను, ఆంజనేయ ఉపాసన చేశాను, శక్తుల సాధనలు చేశాను. చిటికలేస్తే వాసనలు వచ్చేవి. మంత్రాలతో చింతకాయలు రాలినట్టుగా మంత్రాల మీద జాతకాలు చెప్పేవాడిని. టెలిఫోన్ ఎత్తకుండా ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు చేశారో చెప్పేవాడిని. రకరకాలు చేస్తూ వచ్చాను. నా చుట్టూ దెయ్యాలు తిరిగేవి, నా పక్కన దెయ్యాలు పడుకునేవి. ఇవన్నీ చేశాను కానీ నాకు మనశ్శాంతి లేదు. జ్యోతిష్యం చెప్పాను, జాతకాలు చెప్పాను, ముహూర్తాలు పెట్టాను, వాస్తులు చెప్పాను, ఎన్నో చేశాను. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. మంచి పలుకుబడి ఉంది, బాగా జరుగుతుంది. ఒక దినం వచ్చింది, నాకు మనశ్శాంతి లేదు. ఓ రోడ్డు మీద నిలబడ్డాను విశాఖపట్నంలో. నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది, నాకు దిక్కెవరు అని నిలబడ్డాను. అప్పుడు ఒక మెల్లని స్వరం నా చెవి దగ్గర వినిపించింది, నువ్వు యేసుప్రభుని ఆశ్రయించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాను. ఈ ఉంగరాలు తీసేశాను, ఈ బొట్లు చెరిపేశాను, ఈ మెడలో ఉన్నవన్నీ ఈ మాలలన్నీ తీసేశాను, ఈ తాయెత్తులన్నీ తీసేశాను. ఆఖరికి జంధ్యం తీస్తుంటే అడిగింది, బావా ఎందుకు తీసేస్తున్నావు అని. నాకు అక్కర్లేదు, నేను యేసుప్రభుని కొలుస్తాను, నేను యేసుప్రభుని కొలుస్తాను అంది. నేను అనుకున్నా ఇదేంటిది, ఈమె ఎంత గందరగోళం చేస్తుందో యేసుప్రభు అంటే అని ఇంకా నేను ఆలోచించుకుంటుంటే వెంటనే నేను కొలుస్తానంటోంది అని నేను అనుకున్నా. ఆ ఉద్దేశం ఏంటి, వీడు ఇప్పుడే మారాడు, వీడు మళ్ళీ వదిలేస్తే మళ్ళీ అన్నీ వేసేస్తాడేమో, కాబట్టి ఇప్పుడే పట్టుకోవాలా. అర్థమైందా? ఇద్దరు వెంటనే మోకరిల్లాం, ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చర్చికి వెళ్ళాం. ఒకే రోజు ఇద్దరిని ప్రభువు మమ్మల్ని సంధించాడు, మా పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగి మా పాపాలను మమ్మల్ని కడిగి పవిత్రపరిచాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఆమె 20 సంవత్సరాలు బాల్యం నుండి మళ్ళా పెళ్ళికి ముందు 10 సంవత్సరాలు, పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రభు కోసం పడిన శ్రమ వృధాగా పోలేదు. నేను మారాను ముందు, అది మళ్ళీ మరొక గమ్మత్ జరిగింది. ఫిబ్రవరి 1999 ఫిబ్రవరి 16 మంగళవారం రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ 2 వాక్యాలతో నా కన్నులు తెరవబడ్డాయి. నేను పాపినని తెలుసుకున్నాను, నా పాపములను ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించాడు, తన రక్తంతో గడి పవిత్రపరిచాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించింది. నేను గొప్ప నెమ్మది పొందాను. ఇంటికి వెళ్తున్నాను. నా భార్యతో చెప్పాను, యేసుప్రభు నా పాపాలు క్షమించాడు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాను. అంటే ఆమె అంది, ఇంటికి పదా అంది. నువ్వు వెళ్తున్నది ఇంటికే కదా, చెప్పు అంటే నువ్వు ఇంటికి పదా అంది. సరే ఇంటికి వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత నాకు భోజనం పెట్టింది. ఆమె తినలేదు. నువ్వు తినవా అన్నాను, నువ్వు తినంది. మళ్ళీ అడిగాను, నువ్వు తినవా, నోరు మూసుకుని తినంది. పెళ్ళి 10 సంవత్సరాలకు అలా చెప్పింది, అదే ఫస్ట్ టైం. నాకు అర్థం కాలేదు. నేను మారు మనసు పొందితే ఈమెకు వచ్చిన బాధ ఏంటి? ఈమె కూడా వస్తుంది కదా చర్చికి. అయిపోయింది. నాకు మంచి నిద్ర, ఎందుకంటే నా పాప భారం అంతా తొలగిపోయింది. గొప్ప నెమ్మది ఉంది. ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి పోతానని డౌటు. మా తాతగారు ఎప్పుడో 40 ఏళ్ళకి చనిపోయారట, మా నాన్నగారు 45 ఏళ్ళకి చనిపోయారు. మా ఇంట్లో హార్ట్ అటాక్ ఉంది, అందరికీ వచ్చేది, చిన్న వయసులో చనిపోతారు. నాకు 45 వస్తే నేను కూడా రెడీగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు చనిపోతుందో తెలియదు. ఇప్పుడే మారు మనసు పొందాలి, అది నా బాధ. నా పాపాలు క్షమించబడ్డాయి, భారం అంతా తొలగిపోయింది, గొప్ప నెమ్మది, సంతోషంగా ఉంది, హాయిగా నిద్ర వస్తుంది. నేను అన్నాను, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. నువ్వు పడుకోవాలి, నువ్వు పడుకుంటే పడుకోవాలి. సరే అని పడుకున్నాను. తెల్లవారుజాము 4 గంటలకు లేకపోయింది. బావా లేలే. ఏంటన్నాను. ఒక మాట చెప్తాను, వినేసి పడుకోవాలి. ఏమిటంటే, యేసుప్రభు నా పాపాలు కూడా క్షమించాడు. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? ఆమె తెలుగు రాదు, అంటే తెలుగు మాట్లాడుతుంది, చదవడం రాదు. ఆమె ఒరియా చదువుకుంది. ఇంట్లో ఉన్నది తెలుగు బైబిలే. తెలుగు అక్షరాలు నాకేదో లెటర్స్ రాయటానికి కొద్దిగా నేర్చుకుంది, అవి బైబిల్ చదవటానికి చాలదు. ప్రభు దగ్గర మోకరిల్లిందట, ఒకటే మాట అడుగుతోంది. ఏంటంటే, 20 సంవత్సరాలు వాడు నిన్ను బాధ పెట్టాడు. అంటే వాడంటే నేను. 20 సంవత్సరాలు నేను నీ కోసం శ్రమలు పడ్డాను. నేనంటే నా భార్య. 20 సంవత్సరాలు నీకోసం నేను శ్రమలు పడ్డాను. 20 సంవత్సరాలు వాడు నిన్ను శ్రమ పెట్టాడు. వాడికి ముందు రక్షణ ఇచ్చేసావు, నాకే బావా. ఇది అనమాట. ఇప్పుడు అర్థమైందా మాకు ఎందుకు అలిగిందో?
అంటే ప్రభు అన్నట్ట 2 కొరింథీ 12:14 తీసి చదువు అని అన్నట్టు. ఆ బైబిల్ ఎక్కడుంటుందో తెలీదు. ప్రభు గైడ్ చేస్తూ వచ్చాట, విషయ సూచిక చూడమన్నట్ట, చూసిందిట, పలానా పేజీ తీ చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి అది తీసి ఇప్పుడు చదవమన్నట్ట. చదివింది. ఏముంది అక్కడ? ఇదిగో 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. నేను వచ్చినప్పుడు మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. దేవుడు మనతో మాట్లాడటానికి మనకు చదువు అక్కర్లేదు, భాష రానక్కర్లేదు. ప్రభు సాయం చేస్తాడు. అప్పుడు అది తీసి చదువుకుంది. చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకుందాం అనుకుందిట. వాళ్ళ నాన్న వద్దన్నాడు. అంటే ఈడ్చుకుని వచ్చేసాడు చర్చి నుంచి. మేము పూరిలో ఉన్నాం కొద్ది కాలం, ఒక 3 నెలలు మా పెద్దమ్మ దగ్గర ఉద్యోగం చేస్తూ మధ్యలో. అప్పుడు అంది బాప్తిస్మం తీసుకుందామా అనంది నా ఎదురుగా కూర్చుని. నేను ఏం తిట్టానో తెలియదు కానీ ఘోరంగా తిట్టాను. ఊరుకుంది. అది 2 సార్లు అయిపోయింది. ఇది 3వసారి. 2 సార్లు బాప్తిస్మం తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు నాకు సత్యం తెలియదు. ఇప్పుడు నాకు సత్యం తెలిసింది. నేను పాపిని, నా పాపములతో చనిపోతే నరకానికి పోతాను. యేసు ప్రభు నా పాపముల విషయమై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదిగో నా పాపములు ఒప్పుకుంటే ప్రభు నన్ను క్షమిస్తాడు. సత్యం ఎరిగింది. తన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంది. ఆ రాత్రి ప్రభు క్షమించాడు. తన రక్తంతో గడి పవిత్రపరిచాడు. ప్రభు బిడ్డగా మార్చబడింది. ప్రభు అప్పుడు అంది, నా పాపములు ఒప్పుకున్నాను ప్రభు, నా పాపాలు కూడా క్షమించాడు. చనిపోతే నీకంటే ముందు నేనే పరలోకంలో ఉంటాను, పడుకో ఇప్పుడు అంది. ఎంత దయగలిగిన దేవుడు చూడండి. 20 సంవత్సరాల ఆమె దేవుని కోసం పడిన శ్రమ ఊరకనే పోయిందా? పోలే. ఇద్దరం ఒకరోజు మారు మనసు పొందాం. తర్వాత 1 రోజులకు మా పెద్ద చెల్లెలు, మేము పిలవలేదు, ప్రార్థన చేసుకున్నాం. ఆమంతటా ఆమె వచ్చింది, వాక్యం ఇంది, మారు మనసు పొందింది. ఆ తర్వాత 2 నెలలకు మా చిన్న చెల్లెలు, ఆమంతటా ఆమె వచ్చింది, మారు మనసు పొందింది. ఆ తర్వాత మా కుటుంబాలు, నేను మా చెల్లెళ్ళు ఇద్దరు, మా కుటుంబాలు ప్రభువును సేవిస్తున్నాం, సేవలోనే ఉన్నాం. కనుక ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. నీవు దేవుని కోసం పడే శ్రమలు దేవుడు ఎరుగును, ఆయనకు తెలుసు, ఆయన విడిచిపెట్టడు. పెర్గం సంఘంతో అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు. నువ్వు వాటికి దండం పెట్టకపోతే నీకు కుదరదు, చంపేస్తారు. అయినా నాకు తెలుసు. కాబట్టి ప్రభుకు సమస్తం తెలుసు. ఈ దినం ధైర్యం తెచ్చుకో, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభుకు సమస్తం తెలుసు. నీ జీవితం అంతా ప్రభుకు అప్పచెప్పుకో. ప్రభు నీ మార్గాలు సరళం చేస్తుంది.